తెలుగుదేశం పార్టీ 2019లో ఘోర ఓటమి తర్వాత 23 సీట్లు మాత్రమే ఎమ్మెల్యేలను వాళ్ళు గెలిచిన తర్వాత 175లో ఓ పక్క జగన్మోహన్ రెడ్డి 151 సీట్ల భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత తెలుగుదేశం నుంచి జంప్ అయినటువంటి ఫస్ట్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యే. సో ఆయన ఈ మధ్య కాలంలో రాజకీయంగా కంప్లీట్గా ఇనాక్టివ్ అయిపోయారు. పెద్దగా మీడియాలో కూడా ఎక్కడ కనిపించట్లేదు. గతంలో అయితే నారా లోకేష్ టార్గెట్గా, చంద్రబాబు టార్గెట్గా ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు చేసేవారు. తన నియోజకవర్గంలో తనకి రావాల్సిన నిధుల కోసం మాత్రమే తను పార్టీ మారుతున్నానని, తెలుగుదేశం పార్టీతో తనకున్నటువంటి విభేదాలు కూడా దీనికి కారణమని, గన్నవరం ప్రజలకి న్యాయం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అయినటువంటి వ్యక్తిని, అందుకే తన పార్టీ మారుతున్నానని అప్పట్లో వ్యాఖ్యలు చేసినటువంటి వల్లభనేని వంశీ ఆ తర్వాత నారా లోకేష్ వర్సెస్ వల్లభనేని వంశీగా చాలా కాలం వ్యవహారం నడిచింది. ఆ తర్వాత సొంత నియోజకవర్గంలో కూడా రకరకాల తలకాయ నొప్పులు ఆయనకి క్రియేట్ అయ్యాయి. అటువైపు వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి టీడీపీలోకి వెళ్ళడం, ఆయనకి ఈయనకి మధ్య గొడవలు జరగడం, ఈ రకమైనటువంటి వాతావరణం మనకు ఎక్కువగా కనిపించింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వల్లభనేని కాస్త స్ట్రాంగ్గానే డామినెంట్గా కనిపించారు. ఆయన కొడాలి నాని కూడా అత్యంత క్లోజ్ అయినటువంటి వ్యక్తి. అయితే వల్లభనేని వంశీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా యాక్టివ్గా కనిపించకపోవడానికి కారణం ఏంటి అనే దాని గురించి మనం ఒక విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తే కనుక, తీవ్రమైన విమర్శలు, ఆరోపణలతో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల్ని ఎడాపెడా తిట్టడంలో వల్లభనేని వంశీ బాగా పాపులర్ అయ్యారు. కొన్నేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుటుంబం మీద వంశీ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది అప్పట్లో. ఆ తర్వాత తన వ్యాఖ్యల మీద విచారం వ్యక్తం చేశారు. వైసీపీలో టికెట్ల కేటాయింపు, సమన్వయకర్తల నియామకంతో హడావుడి జరుగుతున్న వేళ వల్లభనేని వంశీ మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. నియోజకవర్గంలోనే ఉంటున్నా బయటకు మాత్రం పెద్దగా ఫోకస్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. దాదాపు 4 నెలలుగా వార్తల్లో కూడా వంశీ రాకపోవడంతో వైసీపీలో ఈ విషయం చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో వంశీ పోటీ చేస్తారా లేదా అనే సందేహం కూడా పార్టీ కేడర్లో ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథిని గన్నవరంలో పోటీ చేయించాలని వైసీపీ భావించింది. ఆ పార్టీలో నెలకొన్న పరిణామాలతో విసిగిపోయిన పార్థసారథి టీడీపీలోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. వంశీ మరోసారి పోటీ చేయించే ఉద్దేశం ఉంటే పార్థసారథి పేరు ఎందుకు తెర మీదకి వస్తుందనే చర్చ కూడా వైసీపీ వర్గాల్లో ఉంది. ఇప్పటికే 6 విడతల్లో వైసీపీ మార్పులు చేస్తూ అభ్యర్థులను ప్రకటించింది. 31 మంది సిట్టింగ్ అభ్యర్థులు సీట్లను నిరాకరించడమో మార్చడమో చేశారు. వీటిలో గన్నవరం నియోజకవర్గం లేదు. గన్నవరం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా వంశీ పోటీ చేస్తారా లేదా అనే దాని మీద కూడా ప్రజలతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ కేడర్లో తీవ్రమైన సందేహం ఉంది. వంశీ వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారా, ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఆసక్తి చూపించట్లేదా అనేటువంటి మాట కూడా ఎక్కువగా వినిపిస్తుంది. సో మీకున్నటువంటి రాజకీయ నాలెడ్జ్లో చెప్పండి, వల్లభనేని వంశీని కనుక మళ్ళీ గన్నవరం టికెట్ని జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఆయన గెలుచుకునేటువంటి సత్తా ఆయనలో ఉందని మీరు అనుకుంటున్నారా? కామెంట్లో చెప్పండి.